So yeah, hi guys, welcome back to the channel again. Here I'm back with another video. ఇవాళ మనకైతే యూట్యూబ్ నుంచి ఆఫీషియల్గా ఈమెయిల్ వచ్చిందన్నమాట. సో నేను టైం వేస్ట్ చేయకుండా ఆ ఈమెయిల్ ఏందో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ ఏ గుడ్ న్యూస్. ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి అఫీషియల్గా ఈమెయిల్ వచ్చిందనమాట. మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది, అది అప్లై చేయడానికి. అండ్ ది సబ్జెక్ట్ లైన్ వచ్చేసి సందీప్ భావిన్ల బ్లాగ్స్, కాంగ్రాట్స్, యూ కెన్ అప్లై టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. మనం మన ఛానల్ మానిటైజ్ చేయడానికి ఎలిజిబుల్ కావాలి అంటే యూట్యూబ్ అనేది క్రైటీరియా చెక్ చేస్తుంది. సో ఆ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 3 వ్యాలిడ్ పబ్లిక్ అప్లోడ్స్ ఉండాలి. ఇది వచ్చేసి లాంగ్ వీడియోస్ అనమాట. విత్ ఇన్ 90 డేస్లో మనం అప్లోడ్ చేయాలి. అండ్ అది అనేది 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ అని ఉండాలి విత్ ఇన్ 365 డేస్. ఆర్ ఇది 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్న ఉండాలి. సో ఇదన్నమాట ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. ఇది గిట విత్ ఇన్ 365 డేస్. అండ్ లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్. మనము ఈ రెండిట్లో ఏది ఒకటి మెట్ అయినా కానీ మనం అనేది ఎలిజిబుల్ అవుతాం అన్నమాట మానిటైజేషన్ కోసం. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్కి మెట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఈమెయిల్ వచ్చింది అండ్ ఇక్కడ మొత్తం ఎట్లా అప్లై చేయాలి అనేది ఉంది. ఇక్కడ అయితే 3 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. క్లిక్ అప్లై నౌ టు గెట్ స్టార్టెడ్, రివ్యూ అండ్ యాక్సెప్ట్ బేస్ టర్మ్స్, సెటప్ ఆల్ లింక్ టు అండ్ యాడ్సెన్స్ అకౌంట్. సో మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది లేదు, ఇప్పుడు క్రియేట్ చేయాలి. అండ్ మనం ఇది మన యూట్యూబ్లో ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మన ఛానల్ ఓపెన్ చేసేసి ఇక్కడ అర్నింగ్ సెక్షన్స్లో వెళ్ళి యాక్చువల్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట మొత్తం అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనం ఆల్రెడీ 2 క్రైటీరియాస్ మెట్ అయినాం కాబట్టి మనకి ఇక్కడ చూపించలేదు ఇది కూడా. సో ఇక్కడ డైరెక్ట్ అప్లై. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేద్దాం. ఇందాక మనం అక్కడ చూసినట్టే ఇక్కడ రివ్యూ బేస్ టర్మ్స్, సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, గెట్ రివ్యూడ్. స్టెప్ 1 దగ్గరికి వచ్చేసి గెట్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ అనేది ఇవన్నీ పైన బేస్ చేసుకొని మనకు అనేది రెవెన్యూ పంపుతుంది అనమాట. సో మనం ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసేసి యాక్సెప్ట్ చేద్దాం. మనకి ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ అవుతుందో, అది ఎట్లా వర్క్ చేస్తుంది, మనకి ఏ విధంగా పే చేస్తుంది, రెవెన్యూ క్యాల్కులేషన్స్, దాంట్లో ట్యాక్స్ కట్ అవుతాయి అండ్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీజు అమౌంట్ క్యాల్కులేషన్ చేసి మనకి ఇస్తుంది అనమాట. మనకి ఎంత వస్తుందో వాళ్ళ నుంచి ఇట్లా అమౌంట్ అనేది కొన్ని టైమ్స్లో డిలే అవుతుందని చెప్తుంది ఇక్కడ నాన్ క్వాలిఫైయింగ్ రెవెన్యూస్. సో ఇవన్నీ క్లియర్గా చదివేసుకొని యాక్సెప్ట్ చేసేయచ్చు. ఇదైతే డన్ అయిపోయింది అనమాట ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ మానిటైజ్. సో మనం ఇందాక చెప్పినట్టు మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దేనికోసం అంటే డూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్. సో మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఫస్ట్ నుంచి లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ పైన క్లిక్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి పేజ్ అనేది రీడైరెక్ట్ అయింది. మన ఛానల్ ఇది సందీప్ బ్లాగ్స్. ఇక్కడ మనకైతే మన ఛానల్ లింక్ ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది. యూఆర్ బిల్లింగ్ కంట్రీ టెరిటరీ. ఇక్కడ మనం కంట్రీ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇది ఓకే చేసేసి సెటప్ అకౌంట్ చేద్దాం. ఇక్కడైతే డైరెక్ట్ నా జీమెయిల్లో ఉన్న నేమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనమాట. సో నేను ఇది తీసేసిన కంప్లీట్ నేమ్ ఇచ్చేస్తాను. అండ్ అడ్రస్, పోస్టల్ కోడ్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఆప్షన్, మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు, కానీ నేనైతే ఇచ్చేస్తున్నాను. అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసి అయిపోతుంది.
we're reviewing your info. Our reviews usually take less than a day, but in some cases can take a bit longer. You can now check your account. ఇక్కడ మన సెకండ్ స్టెప్ గిట్ట కంప్లీట్ అయిపోయి డైరెక్ట్ మళ్ళీ యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ స్టెప్ గిట్ట అయిపోయింది అనమాట. అండ్ స్టేటస్ వచ్చేసి చేంజ్ అయింది. ఇక్కడ ఇన్ ప్రాసెస్ వచ్చింది. సో ఇది మనకి వాళ్ళు అనేది రివ్యూ చేస్తారనమాట. రివ్యూ అయ్యానికి ఒక 1 డేలో అయిపోతుంది అన్నారు, కానీ ఇన్ సమ్ కేసెస్ కొంచెం టైం గిట్ట తీసుకుంటున్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్స్. The next day. మనం నిన్న యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసినాం కదా. సో నాకు ఆ అకౌంట్ క్రియేట్ చేసిన ఒక 10 to 15 minutes లోపలనే ఈ ఈమెయిల్ వచ్చిందనమాట. ఇది ఏంటి అంటే మనకి యాడ్సెన్స్ అకౌంట్ యూట్యూబ్కి లింక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి ఏంటంటే వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. కంగ్రాచులేషన్స్, యువర్ డెడికేషన్ హ్యాస్ పేడ్ ఆఫ్ అండ్ యూర్ నౌ అమాంగ్ ఏ ప్రెస్టీజియస్ కమ్యూనిటీ ఆఫ్ క్రియేటర్స్ బిల్డింగ్ దేర్ వాయిసెస్ అండ్ బిజినెస్ ఆన్ యూట్యూబ్. ఇక్కడ ఇప్పుడు మనము ఇవన్నీ బెనిఫిట్స్ అనేది ఓకే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కావాలంటే మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం ఇక్కడ వీడియో కూడా ఉంది. మనం మన ఛానల్ పేజ్ ఓపెన్ చేయగానే నాకైతే ఇవాళ ఈ పేజ్ ఓపెన్ అయింది. వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యాజ్ యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ యూ క్యాన్ monetize your video shorts and live streams, get support via chat or email. So let's go. నా కన్సర్న్ ఇవ్వాలన్నమాట. ఇది లాంగ్ వీడియోస్ కోసం మనకి లాంగ్ వీడియోస్లో యాడ్స్ అనేవి వస్తాయి కదా. సో ఆ యాడ్స్ నుంచి మనకి అమౌంట్ అనేది రావాలి అంటే మనం ఇక్కడ మన అప్రూవల్ ఇవ్వాలి. గెట్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసి షార్ట్స్ కోసం షార్ట్స్లో కూడా అడ్వర్టైజెస్ వస్తాయి కదా, అండ్ అక్కడ నుంచి అమౌంట్ అవ్వాలంటే ఇది వచ్చేసి మెంబర్షిప్స్ అనమాట. కొంతమంది వ్యూవర్స్కి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలి, వాళ్ళైతే అమౌంట్ పే చేసి మరీ చూస్తారు. సో మనకి ఎవరైనా మెంబర్షిప్స్ అనేది అమౌంట్ పే చేసి తీసుకుంటే మనకి వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ ఇక్కడ వస్తుంది. సో మనం ఇవన్నీ ఓకే చేసుకుంటే చెప్తారు సూపర్స్. ఇదైతే మనము లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే మనకి ఆ నుంచి వస్తాయి అనమాట. అండ్ బ్రాండ్ కనెక్ట్, ఇక్కడ మనం ఏదైనా బ్రాండ్స్ నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రమోషన్స్ అనేది చేసి మనకి ఇక్కడ నుంచి అమౌంట్ వచ్చేస్తుంది. సో మనము ఇప్పుడు ఇవన్నీ ఓకే చేసుకుందాం అనమాట. అన్ ఫ్రమ్ యాడ్స్ యూట్యూబ్ ప్రీమియం ఆన్ ది వాచ్ పేజ్, ఇట్ టర్న్ ఆన్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని మీరు ఓకే చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మానిటైజ్ ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీకు అక్కడ సీక్వెన్స్ చూపించిన లైన్ వైజ్, ఇప్పుడు ఇక్కడ సైడ్ బై సైడ్ ఉన్నాయి. సో ఇందాక చెప్పిన కదా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలని ఎవరన్నా వాళ్ళు అమౌంట్ పే చేసి మరీ తీసుకుంటారని. సో వాళ్ళ కోసం అనమాట ఇది. నేనైతే ఇదేం ఇప్పుడు ఓకే చేసలేను. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వచ్చేసిన అనమాట సూపర్స్. గెట్ స్టార్టెడ్. మనం లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు స్టిక్కర్స్ అవి పంపుతారు కదా, అప్పుడు అనేది మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్ట్ చేసిన అది కూడా. అండ్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది బ్రాండ్ కనెక్ట్, యూట్యూబ్ బ్రాండ్ కనెక్ట్. కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ క్వాలిఫైడ్ టు అవర్ ఎక్స్పాండెడ్ యూట్యూబ్ బ్రాండ్ కనెక్ట్ ప్రోగ్రామ్. సో ఇంకేముంది, హౌ ఇట్ వర్క్స్. సో ఇది వచ్చేసి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అనమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే యూట్యూబ్ అనేది ఒకవేళ మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ అది రిమూవ్ చేసేస్తుంది. సో పెట్టడం ఎందుకు, ఇక క్యాన్సిల్ చేసేసి చెప్తుంది. డన్. మనం ఈ 3 అయితే ఓకే చేసేసినాం. లాంగ్ వీడియోస్, యాడ్స్, షార్ట్ వీడియోస్కి అండ్ సూపర్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కంటెంట్ సెక్షన్లో చూసుకుంటే మనకి మానిటైజేషన్ అనేది ఆన్ అయిపోయింది అనమాట. కొన్ని ఇప్పుడు కాపీరైట్ దేనికొని అవి అయితే మానిటైజ్ కావు. అండ్ షార్ట్స్కి కూడా అయిపోయింది. మానిటైజేషన్ అనేది ఇక్కడ షార్ట్స్కి ఆఫ్ ఉంది అన్నిటికీ. అది కొంచెం టైం తీసుకొని అప్డేట్ అవుతుందంట. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్ వీడియోస్కి ఆన్ అయిపోయింది కొన్నిటికి. దేనికైతే కాపీరైట్ ఉందో దానికి రాలే. సో బెటర్ నాట్ టు యూస్ కాపీరైట్స్ మ్యూజిక్.
మీకు గన ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.